అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో ఇది మన పసుపు చెట్టు అనమాట. 1.5 month బ్యాక్ వేసాను. చిన్నది 2 మొక్కలు కొని తెచ్చిస్తే ఒకటి బతికింది. దీంట్లో ఏంటంటే అప్పుడు వేసినప్పుడు చాలా లూజ్ సాయిల్, ఏంటంటే దీనికి పసుపు కాబట్టి చాలా లూజ్గా ఉండాలి. మట్టి టైట్ అయిపోయిందంటే మళ్ళీ ఏమవుతుందంటే మనకి పిలకలు రావడానికి కష్టంగా ఉంటాయి, కొమ్ములు ఉంటాయి, కొమ్ములు రావడానికి చాలా కష్టం ఉంటుంది. అలాగే సన్లైట్ కూడా కావాలి, పార్షియల్ సన్లైట్ వస్తుందని చెప్పేసి మనం చూస్తే ఇదిగోండి ఇలా కొంచెం పార్షియల్ సన్లైట్ వచ్చే చోట పెట్టాను. నేను పెట్టినప్పుడు బీభత్సమైన వర్షాలు ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈ చుట్టుపక్కల అంటే ఇదిగోండి వీడ్ ఉంది కదా, ఈ వీడ్ని ఇలా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకోకపోతే ఏమంటే బలం అంతా గడ్డి పీల్చుకుంటుంది కాబట్టి మన చెట్టుని మొక్కని పెరగనివ్వదు. ఎప్పుడు వీక్లీకి వన్స్ కానీ లేకపోతే ఎవ్రీ 2 weeks ఒకసారి తీసుకుని క్లీన్ చేసుకోవాలి. ఒకటే మొక్క కాబట్టి కొంచెం ఈజీగా ఉంటే క్లీన్ చేసుకోవచ్చు. ఈ పసుపు మొక్క మాత్రం బాగా బ్రహ్మాండంగా అయితే పెరుగుతుంది. ఇది దేశీ రకం నాటు పసుపు అనమాట. అందుకోసమని దీనికి ఇంత స్పెషల్గా వీడియో చేస్తున్నాను. నాకైతే తెలియదు ప్రీవియస్గా పసుపు చెట్టు ఎలా ఉంటుందో. ఇప్పుడు ఈ మొక్కకి పైన చూసారా, మనకి లీవ్స్ పైన బ్లాక్ డార్క్ గీత ఉంటుంది. ఈ పసుపు వెరైటీ గురించి కూడా మనకు తెలియదు, కాకపోతే నాటు పసుపు అంటారు. అందుకోసమనే ఈ వీడియో చేస్తున్నాను. మీకు ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, అలా కామెంట్ చేయడం మర్చిపోకండి.